మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత చేస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం 'విశ్వంబర'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో 'విశ్వంబర' చిత్రాన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్టుగా సమాచారం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక టీజర్ అలాగే ఒక పాట విడుదలయ్యాయి. టీజర్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ మొదటి పాటకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఎంఎం కీరవాణి మాస్ పాటను అందించినట్టుగా సమాచారం. ఈ పాటతో సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ పాటలో చిరంజీవి మాస్ డాన్స్‌తో అదరగొట్టినట్టుగా సమాచారం. త్వరలోనే రెండో పాట మీద అప్డేట్ రాబోతుంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా త్రిష ఆశికారంగా నటిస్తున్నారు. అలాగే 5 మంది ఇతర హీరోయిన్స్ ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తున్నారు. ఫ్యాంటసీ చిత్రం కావడంతో విజువల్స్‌కి చాలా ప్రాధాన్యత ఉందట. సీజీ వర్క్ కోసమే ఈ చిత్రం ఆలస్యమవుతుందని సమాచారం. కేవలం గ్రాఫిక్స్ కోసమే దాదాపుగా 75 కోట్లు పెట్టినట్టుగా సమాచారం. ఈ చిత్రానికి దాదాపు 13 భారీ సెట్స్‌ని నిర్మించినట్టుగా ఇటీవల చిత్రం నిర్మాత తెలిపాడు. ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ వారు దాదాపు బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదని చిరంజీవి మేకర్స్‌కు చెప్పినట్టుగా సమాచారం. దాంతో ఈ చిత్రం సీజీ వర్క్‌లో మేకర్స్ బిజీగా ఉన్నారట. సీజీ వర్క్ మొత్తం అనుకున్న స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాతనే సినిమా విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారట. దాంతో ఈ చిత్రానికి ఒక విజువల్ వండర్‌గా క్రియేట్ చేయడానికి భారీ స్థాయిలో కష్టపడుతున్నారు. భూలోకంలో ఉన్న చిరంజీవి తమ చెల్లెల కోసం ఇతర లోకాలకు వెళ్లి అక్కడ ఉన్న దుష్ట శక్తులను ఎలా ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా నిర్మూలించాడు అన్న కథతో ఈ చిత్రం ఉంటుందట. ఇలాంటి ఫ్యాంటసీ చిత్రాలు వచ్చి చాలా కాలమైంది. కాబట్టి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో వరుస అప్డేట్ మూవీ నుండి రాబోతున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం చిరంజీవికి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.